ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. మనము కొన్ని రోజులుగా మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయము మరి 12 నుంచి 14 వచనాల్లో భాగంగా మనం ధ్యానం చేస్తూ దాంట్లో మరి పౌలు భక్తుడు చిన్నపిల్లలారా అని మరి సంఘములో ఉన్నటువంటి స్థాయిని బట్టి వాళ్ళందరికీ అనేక విషయాలు బోధించడం జరుగుతూ చివరిగా 12వ వచనం నుంచి 14వ వచనాల్లో మరి మీరు మీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని, అలాగనే మరి మీరు తండ్రిని ఎరిగి ఉన్నారని, మీరు బలవంతులని, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నదని, దుష్టుని మీరు జయించి ఉన్నారని ఈ విషయాలు చెబుతూ ఏదో సంఘానికి ఒక విషయాన్ని తెలియచేస్తూ తెలియచేస్తూ ఒక విషయాన్ని ఒక విషయాన్ని చెప్పటానికి ముందుగా ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఆ ప్రిపేర్ చేయటంలో తెలియచేసేదానికి ముందుగా ఇదిగో మీరు మీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అలాగనే ఇంకొకటి ఏంటంటే మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. అంటే దేవుని యొక్క జ్ఞానము మీకు తెలిసి ఉన్నది, మీరు గ్రహించి ఉన్నారు అని చెప్తూ, తర్వాత మీరు బలవంతులు, అలాగనే మరి దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నదని చెప్తూ చివరిగా మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్య భాగంలో దీని తర్వాత మరి ఈ యొక్క యోహాను భక్తుడు ఒక విషయాన్ని సిద్ధపాటు చేస్తూ ముందుగా సిద్ధపరుస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. దీన్ని చూడండి. చివరిగా ఈరోజు మరి దేవుని యొక్క వాక్యము మీ యందు నిల్చున్నది అయిపోయింది, మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అనే విషయాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. అవును, ఒక విశ్వాసి మరి దుష్టుని జయించి ఉన్నాడా? అవును, జయించి ఉన్నాడు. దుష్టుని జయించి లేకపోతే సంఘములో తను చేరలేడు కదా. ఈ విషయాన్ని గమనిద్దాం. ఇదే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో ఏ విషయం ఉందో చూడండి. 8, 12వ వచనం కూడా చూద్దాం. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయుడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇక్కడ మనం ఈ యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే అపవాది మొదటి నుండి వాడు ఏం చేస్తున్నాడు? పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మనము దుష్టుని జయించి ఉన్నాము అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనకంటే ముందుగా ప్రభువు దుష్టుని జయించి ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? కనుక పాపవాది యొక్క క్రియలను లయపరచుకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ భూమి మీదకి దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు అంటే మనల్ని రక్షించటానికి. అంత మాత్రమే కాదు, అపవాదిని మనల్ని రక్షించటానికి, అపవాది నుంచి మనల్ని రక్షించడానికి. అంటే అపవాది చెరలో మనమున్నాము. అంత మాత్రమే కాదు, అపవాది నుంచి మనల్ని రక్షించాలంటే ఏం చేయాలి? అపవాదిని జయించాలి. ఇక్కడ అపవాదిని జయించాడు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే మనకంటే ముందుగా దేవుని కుమారుడు అపవాదిని జయించి మనల్ని వాడి యొక్క ప్రభావం నుంచి, వాడి యొక్క అధికారం నుంచి పక్కన పెట్టేశాడు. తన అధికారములోకి, తన అధికారము క్రిందకి మనల్ని చేర్చుకున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను అని చెప్తున్నాడు. అయితే నిజంగా విశ్వాసి జయించి ఉన్నాడా? లేకపోతే మన ముందున్నటువంటి మన ప్రభువు జయించాడా? అయితే ఒక విషయాన్ని మనం చూడండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13, 15 చూసినట్లయితే 2 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా, అంటే మానవులందరూ మృతులై ఉన్నారు. ఎలాగున్నారంట? అపరాధము వలన
శరీరమందు సున్నతి పొందకుండట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని వెత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరచెను. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది అపవాదిని జయించి, అపవాది ప్రభావం నుంచి, వాడి అధికారము నుంచి, వాడి చేతిలో మనము చేసినటువంటి పాప భారము నుంచి తీసివేయటానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి సిలువలు అవన్నీ కొట్టివేశాడు. అంటే జయోత్సవం ఎక్కడ జరిగింది? సిలువలో జరిగింది. సిలువలో ఎలా జరిగింది? ఏం చెప్తున్నాడు చూడండి. వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఉన్న రుణముగాను మనకు విరోధముగాను, మనము అపవాదికి రుణముగా ఉన్నాం, వాడికి మనం విరోధముగా ఉన్నది ఆ యొక్క పత్రము. ఏంటిది అది? మనం చేసిన పాప పత్రము. అయితే దాన్ని ఏం చేశాడు? మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము దాని మీద రాసి ఉన్నప్పుడు దాన్ని చేవ్రాతతో తన రక్తముతో తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. మన అపరాధములన్నీ ఏం చేశాడు? క్షమించాడు. ఆయనతో అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేశాడు. అవును, ప్రభు మూడో దినము పునరుద్ధానుడయ్యి కృప వెంబటి కృపను పొందుకున్న మనము ఆయన వెంబటి మనం కూడా జీవించాము. అయితే సిలువలో జరిగినటువంటి కార్యం ఏంటి? ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. అంతేకాదు, సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరిచాడు. ప్రియులారా, గమనించవలసింది ఏంటంటే, ఈ లోకములో ప్రభు మనకి మాదిరి నుంచి వెళ్ళాడు. ఆయన ఏదైతే జయించాడు, ఏదైతే చేశాడు, అపవాదిని ఎలా జయించాడో అవన్నీ కూడా ఒక మాదిరిని మనకు ఉంచెళ్ళాడు. మనం ఎప్పుడైతే అపవాదిని, ఇక్కడ ఏమన్నాడు? మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. అవును, మనం దుష్టుని జయించాం. అయితే దుష్టుని జయించేటప్పుడు ముందుగా ఎవరు జయించారు? మన ప్రభువు జయించాడు. ఎలాగా? సిలువ కార్యము ద్వారా మనల్ని అందరినీ రక్షించాడు. మనము చేసినటువంటి పాప భారము మన మీద మోయలేని భారముగా ఉంటుండగా, మనకు శిక్ష నిర్ణయించబడి ఉండగా, మన పాపానికి శిక్ష నిర్ణయించబడినప్పుడు దాన్ని తీసివేయటానికి పరలోకం నుంచి తండ్రి యొక్క చిత్తానుసారంగా కుమారుడు భూమి మీదకి వచ్చి ఆ పాప భారాన్ని తీసివేసి, ఆ పాప స్వభావాన్ని తీసివేసి, ఆ పాప అధికారమును తీసివేసి ఆయన అధికారములోనికి, ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. ఒకటి. రెండోది, ఇంకోటి చూస్తే ఆయన దుష్టుణ్ణి జయించాడు. ముందుగా మనకంటే ముందు ఎలా జయించాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం చూసినప్పుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం చూసినప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. తర్వాత 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆయన అపవాది చేత పరీక్షించబడటానికి, శోధింపబడటానికి ఆత్మ చేత ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యములోకి వెళ్ళిపోయినప్పుడు అపవాది ఆయన్ని ఏం చేశాడు? శోధించాడు. ఎలాగా? చూద్దాం చూడండి. ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా, 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి కొన్నప్పుడు ఆ శోధకుడు అపవాది వచ్చి ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని చెప్పాను. అపవాది ఆయన్ని ఎలా బంధించాడు చూడండి. ఏ విధముగా ఆయనని చెడులోనికి తీసుకొని రావటానికి ఆయన ప్రేరేపించాడో చూడండి. ఆ దుష్టుడు ఏ విధంగా చేశాడు? నీకు ఆకలి అవుతుంది కదా, ఆకలి అయితే ఆ రాళ్ళను రొట్టెలుగా తినటం. అంటే మనం జనరల్గా మానవ మాత్రం మనం ఆలోచిస్తే రాళ్ళను రొట్టెలు చేసుకొని తినటంలో తప్పేముంది, పాపమేముంది అనుకుంటాం. కానీ అపవాది మాటలని మనము వాడి యొక్క మార్గంలోనికి వెళ్తున్నట్టుగా అది గమనించవచ్చు. అయితే ఆయన ఏం చేశాడు? ఆ దుష్టుని జయించటానికి ఆయన వాడినటువంటి సత్యం ఏంటి? దేవుని యొక్క వాక్యం. అదే వాక్యం ఏం చెప్తున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, దుష్టుణ్ణి జయించాలంటే నీలో వాక్యము నిలిచి ఉండాలి,
నీలో వాక్యము నివసిస్తూ ఉండాలి. ఎవరి హృదయములైతే, ఎవరి జీవితములో అయితే దేవుని యొక్క వాక్యము నివసించి ఉండదో వారు ఏమి చేయబడతారంటే దుష్టుని యొక్క తంత్రములకు, దుష్టుని యొక్క వేషములకు బలైపోతారు. దుష్టుడు వాడు ఆకర్షణీయమైనటువంటి పాపాన్ని చూపిస్తూ మనల్ని పట్టివేస్తాడు. గుర్తుపెట్టుకుందాం. అక్కడ ప్రభు ఏం చెప్పాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడని. వాడికి తగినంత సమాధానము దేంట్లో ఏం చెప్పాడు? వాక్య సత్యాన్ని చెప్పాడు. అదే మన దగ్గర కూడా వాక్య సత్యము లేకపోతే, వాక్య సత్యం మనం ఎరిగి ఉండకపోతే, వాక్య సత్యము మనలో నివసించకపోతే దుష్టుని మనం జయించలేము. రెండోది ఏమన్నాడు? ఇంకోటి ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దుముకుము అన్నాడు ఒక పెద్ద ఎత్తైన స్థలం నుంచి. అయితే ఏమన్నాడు ప్రభు? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదంటే ఆయనతో చెప్పాను. యేసు ప్రభుకి వాక్యం చెప్తున్నాడు. వాక్యమైన ప్రభువుకి వాక్యం చెప్తున్నాడు వాడు. వాక్యము ప్రభువుది, ప్రభువే వాక్యము, ఆయనకు వాక్యం చెప్తున్నాడు అంటే ఎంత ఇంటెలిజెంటో చూడండి వాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండకపోతే, అయితే ప్రభువు సమాధానంగా ఏం చెప్తున్నాడు? ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. వాడు వాక్యాన్ని వక్రీకరించి ప్రభువుని పక్కదారిలో పట్టించడానికి వాక్యము రాసినటువంటి ప్రభువునే మరి మోసం చేయటానికి, శోధించడానికి చూసినప్పుడు ఆ వాక్యముతోనే ప్రభు తనని ఎదిరించాడు, తనను పంపించాడు. మూడవదిగా ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఇంకోటి ఏం చెప్తున్నాడు చూడండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనతో తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, మళ్ళీ అపవాది ఏం చేశాడు? శోధకుడు ఒక ఎత్తైన దాని మీద తీసుకెళ్ళి ఏం చేశాడు? నువ్వు నాకు సాగిల పడితే ఈ లోకమంతా నీకు ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు? నీకు ఇచ్చేదనని చెప్పాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవాలనని దేవుని యొక్క వాక్యం చెప్పాడు అక్కడ. గుర్తుపెట్టుకుందాం ప్రియులరా, దుష్టుని మనము జయించి ఉన్నాము అంటే మనం ఎవరినైతే విశ్వసించామో, ఎవరినైతే మనం ఆశ్రయించామో, ముందుగా ఉన్నటువంటి మన ప్రభు ఏం చేశాడు? సిలువలో ఇవన్నీ కూడా కొట్టివేశాడు. రెండవది మొదటగా అపవాదిని జయించాడు, సిలువలో వీటన్నిటిని కొట్టివేశాడు. అయితే మనం ఎలా జయించాము దుష్టుని? గుర్తుపెట్టుకుందాం. దుష్టుని జయించాము అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37-39 చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. మనము దుష్టుని ఎలా జయించామంటే 37-39 ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటే మేడగదిలో వీళ్ళు కూడుకొని ఉన్నప్పుడు, ఎవరు? సంఘముగా 120 మంది ఇశ్రాయేలీలు అక్కడ కూడుకొని ఉన్నప్పుడు, మరియా అలాగనే 12 మంది శిష్యులు, వీళ్ళందరూ 2వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే పెంతెకోస్తు దినం రోజు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ అక్కడ కూడుకొని ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నాలుకలుగా చీలకలుగా వచ్చి వాళ్ళని పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎవరు? పేతురు భక్తుడు ఆయన అందరిలోంచి లేచి నిలబడి సువార్త ప్రకటిస్తాడు. ఏంటిది? ఈ విషయాలన్నీ చెప్తాడు 14వ వచనంలో చెప్తూ, ఇక్కడ అదే ఆ కంటిన్యూషన్లో 2వ అధ్యాయం 37-39 వచనాలు చదివితే వారు ఈ మాటలు వాళ్ళందరికీ సువార్తను ప్రకటించాడు. వాళ్ళందరూ ఈ మాటలు విన్నారు. విన్న తర్వాత వారు చూడండి 37వ వచనం చదువుతాను. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా, వాక్యము సువార్తను విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏం చేశారు? వారు హృదయాల్లో నొచ్చుకున్నారు. పేతురు అప్పుడు ఏం చెప్తున్నాడు? దానికి ఆన్సర్గా మేము ఏం చేయాలన్నప్పుడు పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి అని చెప్తారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందేదరు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రక్షించబడినటువంటి విశ్వాసి ఏం జరుగుతుందంటే ముందు సువార్త వింటాడు. సువార్త విని తన హృదయంలో నొచ్చుకుంటాడు. తను పశ్చాత్తాపడతాడు. ఏమని? నిజమే, నా పాపముల నిమిత్తము నా కోసము ప్రభువు దిగి వచ్చాడు, దేవుని కుమారుడు. అంత మాత్రమే కాదు, నేను పాపిని, నేను ఆయనకు విరోధంగా నేను పాపం చేశాను, నా జీవితం పాపములో ఉన్నదని గ్రహించి తనేమవుతాడంటే నొచ్చుకొని ఏం చేస్తాడు?
పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుతాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రభువును విశ్వసిస్తాడు. ప్రభువును విశ్వసించటం అంటే, ఇక నేను పాపినని తెలుసుకున్నాను. అయితే నన్ను రక్షించేవాడు ఎవరు? రక్షించేవాయన ఎవరు? అన్నప్పుడు ప్రభువు. ప్రభువు వైపుకి తిరిగి చూసినప్పుడు, ఆయన్ని విశ్వసించినప్పుడు, పాప క్షమాపణ జరిగి సంఘం ఎదుట ఒప్పుకొని బాప్తీసం ద్వారా సంఘములో చేర్చబడతాడు. ఎప్పుడైతే నేను పాపిని, నా పాపమును తీసివేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, ఈయన నా పాపాన్ని కడిగివేయ సమర్థుడు, ఈయనే పాపాన్ని కడిగివేస్తాడు అని పశ్చాత్తాపడి ఆయన వైపు చూసాము అంటే అక్కడ నువ్వు దుష్టుని జయించావని అర్థం. దుష్టుని ఎలా జయించాము? అంతకుముందు దుష్టుని వైపు తిరిగి ఉన్నాము. దుష్టుని వైపు తిరిగి ఉన్నాము అంతకుముందు. ప్రభువుకి, దేవునికి మనం ఏం చేసాం? వీపు చూపించాం. ఇప్పుడు వాడి నుంచి తిరిగి ప్రభు వైపు తిరిగాం. ప్రభు వైపు తిరిగి ఆయన్ని విశ్వసించాం. ఆయన వైపుకి చూస్తూ, అయ్యా నేను పాపినని గ్రహించాను, నా పాపములను తీసివేయము, పాప క్షమాపణ నిమిత్తం ఆయన వైపు తిరిగి నొచ్చుకొని మారు మనసు పొంది మనము బాప్తిసం పొందిన క్షణాన్నే మనం దుష్టుని జయించాం. తద్వారా మనలోకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడు. ఈ విషయం తెలుసుకోవాలంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూసినప్పుడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. క్రీస్తు యొక్క, ప్రభు యొక్క సువార్తను విని విశ్వాసముంచి మనం రక్షించబడిన తర్వాత ఆయన యొక్క ఆత్మ మనలో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు. 14 వచనం చదువుతున్నాను. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనలో ఒక అడ్వాన్స్గా ముందుగా ఈ నా బిడ్డ అని తెలుసుకోవడానికి ఆయన పరిశుద్ధాత్మను మనలో ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే మనము రక్షించబడ్డామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడో, మన బాప్తిసం తీసుకున్నామో, మన హృదయంలో నొచ్చుకొని ప్రభు వైపుకి తిరిగామో, ఆన్ ద టైం, ఆ సమయంలోనే మనం ఎవరి నుంచి విడిపోయాము? అపవాది నుంచి మనం విడిపోయాం. అంటే మనం దుష్టుని జయించినట్లా కాదా? అయితే మనం దుష్టుని జయించాము. అది జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను భక్తుడు. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక. అయితే దుష్టుని ఎవరు జయించారు మనకంటే ముందు? దేవాతి దేవుడైనటువంటి తండ్రి తన కుమారుని మన నిమిత్తం పంపించినప్పుడు ప్రభువు సిలువలో ఏం చేశాడు? దుష్టుని జయించాడు. అంతకంటే ముందుగా అపవాది తనను వాక్యమును వక్రీకరించి తనను మరి శోధించటానికి వచ్చినప్పుడు అదే వాక్యము చేత వక్రీకరించబడినటువంటి వాక్యాన్ని సరిచేసి సత్యవాక్యాన్ని బయలుపరిచి బోధించి ఆ అపవాదిని పంపించేశాడు. ఆయన్ని ఆశ్రయించినటువంటి నువ్వు, నేను, మనమందరము దుష్టుని జయించి ఉన్నాము. ఇంకా చూసినట్లయితే ప్రియులారా, చూడండి. ఇదే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోని 3వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ చూడండి, ఒక విషయాన్ని చూస్తే దుష్టుని జయించలేనటువంటి పరిస్థితిలో ఏం చేశాడో చూడండి. 12, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండను గనుకనే కదా. గుర్తుపెట్టుకుందాం, ఎప్పుడైతే మన క్రియలు సక్రమంగా ఉండవో మన యొక్క స్వభావము, మన దుష్టత్వము, మనం దుష్టుని చెంతలోనికి వెళ్ళిపోతాం. అంటే కయ్యూను ఎలా చంపాడు? తన యొక్క క్రియలు చెడ్డవై ఉన్న కారణాన్ని అసూయ చెంది తన తమ్ముడిని చంపటానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే దేనికి బలయ్యాడు? దుష్టునికి బలయ్యాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే అపవాది సంబంధి నుంచి మనం దూరము కావాలంటే మనలో వాక్యము నిలబడాలి. సత్యము అయినటువంటి వాక్యము మనలో ఎప్పుడైతే మనలో నివసిస్తుందో, కేవలం నివసించటమే కాదు, నివసించి అది 30, 60, 100 ఫలిస్తుందో,
దుష్టుని మనం జయించాలంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండకుండా దుష్టుని మనం జయించాలంటే అది సరైనది కాదు. గుర్తుపెట్టుకుందాం. ఇదే యోహాను సువార్తలో యోహాను పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం చూడండి. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడను పాపము చేయడని ఎరుగుదాం. గుర్తుపెట్టుకోండి, రక్షించబడినటువంటి విశ్వాసి పాపము చేయకూడదు. ఇది స్టేట్మెంట్, గుర్తుపెట్టుకుందాం. పాపము చేయకూడదు, చేయటానికి వీల్లేదు. అయితే కొన్నిసార్లు కొన్ని సమయములో శరీర తత్వాన్ని బట్టి ఒకవేళ మనము పాపములోనికి వెళితే దానికి విరుగుడు ఏంటంటే, అది నువ్వు గ్రహించి ప్రభు పాదముల చెంతకొచ్చి పశ్చాత్తాపడి ప్రాధేయపడి తిరిగి మళ్ళీ నువ్వు ఆ పాప క్షమాపణ నిమిత్తము ప్రభు చెంత చేరి నువ్వేం చేయాలి? నువ్వు పశ్చాత్తాపడి ఆయనతో మళ్ళీ సహవాసం కలిగి ఉండాలి. ఇది ప్రాసెస్. అయితే దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనును. తనని దేంట్లో భద్రం చేసుకుంటాడండి? వాక్యము ద్వారా భద్రం చేసుకుంటాడు, కానీ తనకు తానుగా భద్రం చేసుకోవటానికి వీలు లేదు, కుదరదు. వాక్యము లేకుండా, సహవాసము లేకుండా తనను తాను భద్రము చేసుకోవటం వీలు లేదు. నేను ఒక్కడనే ఇంట్లో ఉంటాను, నేను ఒక్కడిని వాక్యం చదవకుండా, ప్రభుతో సహవాసం చేయకుండా, సంఘ సహవాసం లేకుండా, ప్రభుతో మాట్లాడకుండా, అంటే వాక్యము చదవకుండా, వాక్యం వినకుండా నువ్వు ఇవన్నీ చేయాలి అంటే ఎటువంటి పరిస్థితిలో కుదరదు. అంటే నువ్వేమైపోతావు? భద్రము కాదు కదా, భద్రము చేసుకొనును. అంటే రక్షించబడినటువంటి విశ్వాసం ఏం చేయాలి? తనను తాను భద్రము చేసుకోవాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే ప్రభుతో సహవాసము కలిగి ఉండాలి. ప్రభు వాక్యాన్ని మనము చదువుకుంటూ ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. అలాగనే దుష్టుడు వారిని ముట్టడు. ఎవరైతే ప్రభువుతో సహవాసం కలిగి ఉంటారో దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. మనం ఎవరు సంబంధులము? దేవుని సంబంధులము. అంతేకాకుండా లోకమంతయు దేవునిది దుష్టుని యందు ఉన్నది. లోకం మొత్తం కూడా దుష్టుని యందు ఉంది. గుర్తుపెట్టుకుందాం, ప్రతి మనిషిలో రెండే రెండు. ఒకటేమో దేవుని పక్షము, రెండోదేమో అపవాది పక్షము. దేవుని పక్షము నుంచి ఒక అడుగు పక్కకి వెళ్ళాడంటే అపవాది దగ్గరికి ఒక అడుగు వెళ్ళాడని గుర్తుపెట్టుకుందాం. అలాగని ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటంటే, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు చెప్తున్నాను. అయితే రక్షించబడినటువంటి మనం గ్రహించాల్సిందంటే, మనం దుష్టుని జయించాము. గుర్తుపెట్టుకుందాం, మనం దృష్టిని జయించాము. ఎలాగా? సిలువను ఆశ్రయించుట ద్వారా, ప్రభువుని విశ్వసించుట ద్వారా, రక్షణ పొందుట ద్వారా, పశ్చాత్తాపడుట ద్వారా, మారు మనసు పొందుట ద్వారా, బాప్తిసం పొందుట ద్వారా. అయితే మనము చేయవలసిందంటే దుష్టిని జయించాము అనేది మనకు తెలిసినప్పుడు ఇక నీ మీద ఏం లేదు, అపవాది యొక్క అధికారం నీ మీద లేదు, అపవాది యొక్క పాపము యొక్క తత్వం నీ మీద ఉండటానికి వీల్లేదు. అయితే నువ్వు గ్రహించినప్పుడు అపవాది ఏం చేస్తాడంటే, చుట్టూరు మనకేం చేస్తాడంటే, గుర్తుపెట్టుకుందాం, పాపపు యొక్క తత్వాన్ని మనకి ఏం చేస్తాడంటే, మన కళ్ళ ఎదుట కనిపిస్తూ దాన్ని ఏం చేస్తాడంటే మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విషయంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం, ఏది ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చూడండి ఒకసారి ఏం జరిగింది. 3వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో, శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మించిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చెను, అతడు కూడా తినెను. దానికి ముందేమనింది 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరుగువారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలుగునని స్త్రీతో చెప్పగా. గుర్తుపెట్టుకుందాం, ఇక్కడ చెప్తుంది ఏంటంటే, అపవాది సర్పం ఏం చెప్తుంది? అట్లా ఏమి లేదు, మీరు తినండి అని చెప్తుంది. అయితే ఆమెకి ఏం కనిపించే? 6వ వచనంలో, శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమునదై వివేకమిచ్చు రమ్యమునదై యునై ఉండుట చూచినప్పుడు, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కాయలు ఆమె చూపులకు ఎలా కనిపించింది? రమ్యంగా ఉన్నది. మిగతా ఇంకేమి కనపట్లేదు.
పోర్ట్రేట్ అయిపోయింది మొత్తం. మిగతా అన్నీ ఏం కనపట్టదు, అదొక్కటే కనిపించింది. తినటానికి ఇంట్రెస్ట్ చూపించింది, అది కాక దేవతలమవుతాం అనిపించింది. ఇప్పుడు కూడా రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి చేయవలసింది ఏంటంటే, అపవాది రక్షించబడినప్పటికీ మన ముందు కూడా ఇట్లాంటి ఫలాలను తీసుకొని వస్తాడు. మనము రక్షింపబడక ముందు చేసినటువంటి పాప కార్యములు మన మీదకు తీసుకొని వస్తాడు, మన ముందు తీసుకొని వస్తాడు. కానీ బలవంతంగా చేపించటానికి వాడికి వీలు లేదు, బలవంతంగా చేపించలేడు. ఇక్కడ అవ్వమ్మను కూడా ఏం చేశాడు? అవ్వమ్మని అవి తీసుకొని వచ్చి చెబుతున్నాడు కానీ తినని చేపించలేదు. కానీ ఆమె ఏం చేసింది? వాడి మాటలకు, వాడి మాయోపకరమైన మాటలకు బలైపోయి వెళ్ళిపోయి తినటానికి ప్రయత్నం చేసింది, తినింది. ఆమె తింటమే కాకుండా భర్తకు కూడా తీసుకొని ఇచ్చింది. మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, విశ్వసించినటువంటి విశ్వాస అయినటువంటి ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి అంటే, దుష్టుడిని జయించాలంటే దుష్టుడికి సంబంధించినటువంటి ఈ లోకం ఎవరిదై ఉన్నదని చెప్పారు 18వ వచనంలో. ఈ లోకం ఎవరిది? దుష్టునిది. అయితే ఈ లోకంలో మనం ప్రత్యేకంగా ఉంటున్న మనము ఆ లోకములో ఉన్నటువంటి ఆ చెడును మనకేం చేస్తాడంటే ఆకర్షణీయంగా చూపిస్తాడు. దానిలో పడకుండా ఉండాలంటే, ఆ ఆకర్షణీయమైనటువంటి చెడుని మనము టచ్ చేయకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యము నివసించి ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనం కట్టుబడి ఉండాలి. దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే ఏం చేయాలి? వాక్యము చదువుకోవాలి. వాక్యము చదువుకోవటం అంటే దేవుడు నీతో మాట్లాడటం, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకోవటం అంటే నీవు దేవునితో మాట్లాడటము. మూడవదిగా ఇంకొకటి ఏంటంటే, సంఘముతో సహవాసము కలిగి ఉండాలి. సంఘములో ఉన్న విశ్వాసులతో సహవాసము కలిగి ఉండాలి. సంఘములో ఉండాలి. సంఘములో సేవకుని యొక్క అందుబాటులో ఉండాలి. సేవకుడు నీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తూ ఆత్మీయంగా దినదినము నీవు 30, 60, 100 ఎదుగుతూ నీ కుటుంబాన్ని ఆ వాక్యములో కట్టుకోవాలి. సంఘములో ఉన్నంత వరకు, సంఘ సహవాసములో ఉన్నంత వరకు, దేవుని వాక్యములో ఉన్నంత వరకు, నీ హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరుచుకున్నంత వరకు, భద్రపరుచుకున్నంత వరకు, నివసించుకున్నంత వరకు అపవాది యొక్క తంత్రముల నుంచి మనము దూరముగా ఉండగలం. చివరిగా ప్రియులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, యవనస్తులారా, తండ్రులారా అని చెప్తూ ప్రభు మనకి యోహాను భక్తుడు ఏ విధంగా చెప్తున్నాడు? అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దుష్టుని జయించాము. అంత మాత్రమే కాదు, ప్రతి దినము దుష్టుని యొక్క ప్రభావం నుంచి మనల్ని దేవుడు రక్షిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వాక్యము నిలిచి ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాడు? మనకి రివీల్ చేస్తాడు. సర్వసత్యములోనికి నడిపించడానికి ఆయన మనకి ప్రభువు చెప్పినటువంటి వాక్య సత్యాన్ని మనకి తెలియచేస్తూ ఉంటాడు. ఆ తెలియచేయటం వల్ల మనం దాన్ని బట్టి విధేయత చూపించినప్పుడు ఆ పాపములోనికి మనం సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపంలోనికి మనం వెళ్లకుండా భద్రము చేయబడతాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసంలో మనము భద్రము చేయబడతాం. జాగ్రత్తగా వెళ్ళటానికి, సరైన మార్గంలో మనం వెళ్ళటానికి వీలుగా ఉంటుంది. ప్రియులారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 12 నుంచి 14 వచనాల్లో మనం ఏమేమి ధ్యానం చేసామంటే, మొదటిగా పాపములు క్షమించబడి ఉన్నవని, రెండోది మీరు తండ్రిని ఎరిగి ఉన్నారంటే దేవుని జ్ఞానం మీకు తెలిసే ఉన్నదని, తర్వాత మీరు బలవంతులు అని, తర్వాత దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నదని, చివరిగా మీరు దుష్టుని జయించి ఉన్నారు అనే విషయాన్ని మనం మరి జ్ఞాపకము చేసుకొని జాగ్రత్తగా ఈ విషయాలను మన హృదయంలో పెట్టుకుంటే మనము దుష్టుని ఎలాగ జయించగలమో, మన దగ్గర ఉన్నటువంటి ప్రివిలేజెస్, దేవుడిచ్చినటువంటి, మనం రక్షించబడినటువంటి మనకి ఇవన్నీ కూడా 5 రకాలైనటువంటి గొప్ప తలాంతులు మనలో ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. అయితే యోహాను భక్తుడు మనకి చెప్పటానికి దేవుని యొక్క వాక్యము మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించి మనము అపవాది యొక్క, దుష్టుని యొక్క తంత్రాల నుంచి భద్రము చేసుకునే వారమై ఉండాలి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు ప్రియులారా.